ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఒక పెద్ద ఆయన దేవుని ఆలయానికి వెళ్తున్న ఆ సంగతిని గమనించిన పాస్టర్ గారు చర్చిలో సెక్షన్ని పిలిచి ఒక పెద్ద ఆయన ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి చర్చికి వస్తున్నారు, ఆయన ఒకసారి గమనించని చెప్పారట పాస్టర్ గారు. సెక్షన్ అనేది గమనించిన తర్వాత కొన్ని రోజులు అడిగాడు పెద్ద ఆయన్ని, ఏమిటంటే మీరు ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి కూర్చుని వెళ్ళిపోతున్నారు ఏమిటి అని అడిగారు. ఆ పెద్ద ఆయన అన్నాడు, నేనేం లేదు నాయనా, ప్రభువా యేసు నేను చర్చికొచ్చాను అని ఆయనకి చెప్పి వెళ్తున్నాను ఆయన అని చెప్పాడు. ఆ సంగతిని పాస్టర్ గారికి చెప్పాడు. ఆయన మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి ఈ ప్రభువా యేసు నేను వచ్చాను అని చెప్పి వెళ్ళిపోతున్నాడంటే, ప్రార్థన చేస్తున్నాడంటే, అలా చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాడంటే అని చెప్పారు. అనుకోకుండా ఆయనకు ఒక యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఆ వార్డు ఎప్పుడు కూడా చాలా గలిబిలిగా అల్లరితో నిండిపోయింది, ప్రమాదాలతో నిండిపోయిన వాళ్ళు, పేషెంట్లతో నిండిపోయిన వాళ్ళు, పేషెంట్లు చూడటానికి వచ్చిన వాళ్ళతో నిండిపోయిన ఆ వార్డు అంతా ఎప్పుడు గలిబిలిగా ఉండేదట. అయితే ఈ పెద్ద జాయిన్ అయిన కాడి నుంచి హాస్పిటల్ వార్డు అంతా చాలా కూల్ అయిపోయిందంట. అందులో ఉన్న వార్డు లో ఉన్న ప్రతి రోగి కూడా స్వస్థత పొంది వెళ్ళిపోతున్నాడట. వార్డు లో పనిచేసే సిస్టర్ గారు ఈ పెద్ద ఆయన్ని గమనించింది. పెద్ద ఆయన్ని గమనించి వెళ్ళి అడిగింది, ఏమని, పెద్ద ఆయన నువ్వు హాస్పిటల్కి వచ్చి దగ్గరగా వారం రోజులు అవుతుంది, అసలు నిన్నెవరూ చూడటానికి రాలేదు, కానీ నువ్వు వచ్చిన కాడి నుంచి హాస్పిటల్ వార్డు అంతా చాలా చక్కగా కూల్ అయిపోయింది. ఏంటంటే ఆ పెద్ద ఆయన చెప్పాడంట, ఏమని చెప్పాడట, అమ్మా ప్రతిరోజు నన్ను చూడటానికి పెద్ద ఆయన వస్తున్నాడు, ఆయన వచ్చి చెప్తున్నాడు కూడా యేసు వార్డు లో ఆయన దగ్గరికి వచ్చి చెప్పి వెళ్ళిపోతున్నాడంట ప్రతిరోజు. ఏమని, ప్రభు నేను యేసుని వచ్చాను అని చెప్పి వెళ్ళిపోతున్నాడంట. ఆయన వచ్చి వెళ్ళిపోతుంచట ఆ వార్డు లో అనేకమైన అద్భుతాలు